తప్పేమీ లేదు కదా. కృతజ్ఞత చెప్పడం, థ్యాంక్స్ గివింగ్ చెప్పడం తప్పేమీ లేకుండా గమనించండి. అందుకే భక్తులు అంటాడు, ఏమంటాడు తెలుసా? 103 దావీదు కీర్తనలో, నా ప్రాణమా ఆయన సన్నతించాలి. ఈరోజు అంతరంగంలో అవయవాలు పాడైపోతున్నాయి, చెడిపోతున్నాయి. గమనించండి, మనం ఇంకా క్షేమంగా ఉన్నామంటే అది దేవుని కృప కదా, అది దేవుని మేలు కాదా, దేవుని ఉచితమైనటువంటి ప్రేమ కదా. అలాగైతే నీవు నేను ఏం చేయాలి? రాత్రి దేవుణ్ణి స్తుతించాలి. ఎందుకని? ఆయన మర్చిపోలేదు కాబట్టి. ఒక ఆయన ఉన్నాడు, నేను మర్చిపోలేదు. ఒక్కోసారి నేను కూడా ఎంతమంది ఎందుకులేండి, నేను కూడా చెప్పుకుంటున్నాను. అలసిపోయిన సమయంలో అలా నిద్రిస్తున్నప్పుడు ప్రభు మందలిస్తాడు, అయ్యా నువ్వు అలసిపోయి ఒకవేళ ప్రార్థన మర్చిపోతున్నావు. నా తల్లి వినండి, వాస్తవంగా మనం అందరం కూడా కొంత శరీర బలహీనత ఉంది కాబట్టి మర్చిపోయే వాళ్ళమే.